జర్మనీలో ఫీజు తక్కువ, యూఎస్ఏలో శాలరీస్ ఎక్కువ. సో ఏది ఇండియన్ స్టూడెంట్స్కి బెస్ట్ ఆప్షన్ ఈ 2026లో అవుతుంది. మీరు తీసుకున్న ఒక్క రాంగ్ డెసిషన్ మీ లైఫ్లో ఒక 5 to 10 years వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లియర్ కట్గా యూఎస్ఏ వర్సెస్ జర్మనీ చెప్పేస్తాను. లెట్స్ గో. హే హాయ్ గైస్, ఇది షిరిడి తారే. మనం ఈరోజు యూఎస్ఏ వర్సెస్ జర్మనీ ఫుల్ వీడియో చెప్తున్నాను, కంపారిజన్ అంతా చేస్తున్నాను. సో మీ దీంట్లో మీరు ఫీజ్, జాబ్, శాలరీస్, వీసా, పిఆర్ అన్నీ చెప్తాను. సో ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. మీకు ఫైనల్ ఈ వీడియో ఎండింగ్లో మీకు ఏది డెసిషన్ ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుందో 2026లో ఈజీగా అర్థం అవుతుంది. సో లెట్స్ గో. ఫస్ట్ పాయింట్ వచ్చి కాస్ట్. జర్మనీలో మీకు 200 నుంచి 500 euros వరకే అవుతుంది. అది కూడా సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ లెక్క, మిగిలినంత ఫ్రీ. సో ట్యూషన్ ఫీ అనేది 0. బట్ యూఎస్ఏలో మీకు 25 lakhs నుంచి 50 lakhs పడుతుంది అవుతుంది. సో ఇన్ కేస్ జర్మనీ 10 to 20 lakhs లోపు మీకు అయిపోతుంది మ్యాక్సిమం, అది 2 years కలిపి. బట్ ఇన్ కేస్ ఆఫ్ యూఎస్ఏ మీకు 50 lakhs నుంచి 90 lakhs వరకు అవ్వచ్చు. సో జర్మనీ వాజ్ ద బెస్ట్ విన్నర్ ఇన్ దిస్ ఫీల్డ్ కాస్ట్. తర్వాత వచ్చి జాబ్స్ అండ్ శాలరీ. యా అఫ్ కోర్స్ యూఎస్ఏ వాజ్ ద వెరీ గుడ్ ఫర్ ఇన్ ద jobs, salaries, high salaries, because for a fresher it will be in $80k to $120k. బట్ జర్మనీలో 45k euros నుంచి 80k euros వరకే ఉంటుంది. సో కంపేరింగ్ టు దట్ యూఎస్ఏ ఇస్ ద బెస్ట్. బట్ యూఎస్ఏ హై కాంపిటీషన్ ఫర్ ద జాబ్స్ అండ్ లేఆఫ్స్తో చాలా కామన్ అవుతుంది. సో బట్ ఇన్ జర్మనీలో చాలా స్టేబుల్గా ఉంటుంది ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ. సో ఇక్కడ వాళ్ళతో మీరు ఆలోచించుకోవాల్సిందంటే మీకు హై శాలరీస్ కావాలనుకుంటే యూఎస్ఏ చూస్ చేసుకోండి. లేదు అంటే మీకు డీసెంట్ జాబ్ స్టేబుల్గా ఉండాలనుకుంటే జర్మనీ చూస్ చేసుకోండి, అది మీ ఇష్టం. తర్వాత వీసా అండ్ పిఆర్. ఇట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీసా అండ్ పిఆర్లో మీకు H1B లాటరీ అనేది ఉంటుంది యూఎస్ఏలో. సో మీకు ఛాన్సెస్ ఉంటుంది కానీ గ్యారంటీ ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ జర్మనీ మీకు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మీ 18 months జాబ్ సెక్యూర్ పీరియడ్లో మీరు జాబ్ జాయిన్ వస్తే మీరు ఈజీగా బ్లూ కార్డ్ అనేది వస్తుంది. బ్లూ కార్డ్ ద్వారా మీకు 2-3 yearsలో మీకు పిఆర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ క్లియర్ విన్నర్గా జర్మనీ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఆర్ఓఐ అంటే ఏంటి ప్రో అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ పాయింట్లో మీరు యూఎస్ఏలో ఎక్కువ శాలరీస్ రావడం వల్ల మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంది అనిపిస్తుంది, బట్ మీరు లోన్ కూడా ఎక్కువ తీసుకుంటారు. సో ఇది మేజర్ డ్రాబ్యాక్. మీరు ఎంత శాలరీ సంపాదించినా మీ లోన్ కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది, చాలా ఎక్కువ ఉండొచ్చు దానికన్నా. సో క్లియర్ అని టైం పడుతుంది. బట్ జర్మనీ వచ్చేసరికి ఫీజు 0. సో మీకు ఫీజు తక్కువ అవుతుంది మొత్తం మీ లివింగ్ అన్ని కలిపి. సో మీరు ఈజీగా జర్మనీలో మీ లోన్ క్లియర్ చేయగలరు. సో మీకు డీసెంట్ పే బ్యాక్ అనేది దొరుకుతుంది శాలరీస్ ఆఫ్టర్ యూ గెట్ జాబ్ ఇన్ జర్మనీ. అండ్ మీకు పిఆర్ కూడా ఈజీ అవుతుంది. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో జర్మనీ వద్ద బెస్ట్ వన్ కంపేరింగ్ టు ద యూఎస్ఏ. తర్వాత లైఫ్ స్టైల్లో మీరు జర్మనీలో సింపుల్ కొంచెం జర్మన్ లాంగ్వేజ్ మినిమం B1 వరకు నేర్చుకుంటే చాలు. మీకు హ్యాపీగా స్టేబుల్గా ఉండే జాబ్ ఉంటుంది, మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ లైఫ్ అన్నీ ఉంటుంది జర్మనీలో. బట్ ఈ యూఎస్ఏలో మీకు ఇంగ్లీష్ చాలా సింపుల్. మీకు ఆల్రెడీ మీకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో కొంచెం ఐడియాస్ అనేది ఉంటుంది, ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. బట్ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అది. ఫైనల్లీ మీరు జర్మనీ ఆర్ యూఎస్ఏ ఏదైనా మీ ఇష్టం, మీ చాయిస్ ప్రకారంగా ఉంటుంది. బట్ మీరు చూస్ చేసుకున్నప్పుడు మీకు స్టేబుల్ ఇన్కమ్, స్టేబుల్ లైఫ్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్, 0 ఫీజ్ అన్నీ అనుకుంటే స్మార్ట్ చాయిస్లో జర్మనీ ఉంటుంది. మీకు హై రిస్క్, హై శాలరీస్ కావాలనుకుంటే మీరు యూఎస్ఏని చూస్ చేసుకోండి. సో ఫైనల్గా మీరు యూఎస్ఏనా జర్మనీ చూస్ చేసుకుంటున్నారు కామెంట్స్లో నాకు చెప్పండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను టాప్ యూనివర్సిటీస్ ఏంటి, మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి జర్మనీకి, అవన్నీ డీటెయిల్స్ చెప్తాను. సో స్టే ట్యూన్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో Instagram also guys. Thank you, see you, bye.